వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. బెస్ట్ అవైలబుల్ స్కూల్ రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్లో ఫస్ట్ క్లాస్ మరియు ఫిఫ్త్ క్లాసుల్లో విద్యార్థుల ప్రవేశం కోసం దరఖాస్తుల ఆహ్వానం ఎంటైర్ తెలంగాణకు సంబంధించి. ఇది కరీంనగర్లో ఉన్న నోటిఫికేషన్ వాళ్ళకు సంబంధించి. అట్లాని కరీంనగర్ అని కాదు, మన రాష్ట్రంలో ఉన్న అన్ని డిస్టిక్లలో మీరు అప్లై చేసుకోవచ్చు. 26-27 అకాడమిక్ ఇయర్కి గాను బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్లో 1వ తరగతి నాన్ రెసిడెన్షియల్ మరియు 5వ తరగతి రెసిడెన్షియల్లో ప్రవేశంలో నిమిత్తం ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. 1వ తరగతిలో 86 సీట్లు, 5వ తరగతిలో 89 సీట్లు, మొత్తం 175 కేటాయించారు. 1వ తరగతి నాన్ రెసిడెన్షియల్ స్కీమ్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు హాస్టల్ వసతి సౌకర్యం లేదు మరియు 1వ తరగతి విద్యార్థుల వయసు 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల లోపు, అంటే 1/6/2020 నుంచి 31/5/2021 వరకు మధ్యలో పుట్టి ఉండాలి. 5వ తరగతి విద్యార్థులకు మాత్రమే హాస్టల్ వసతి సౌకర్యం ఉంది. ప్రవేశం కోసం విద్యార్థులు కరీంనగర్ జిల్లాకు చెందిన వాళ్ళై ఉండాలి. అంటే మనం ఏ జిల్లాలలో మనం అప్లై ఇస్తున్నామో ఆ జిల్లా వాస్తవ్యులై ఉండాలి. వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 1,50,000, ఒకవేళ గ్రామ స్థాయి అయితే 2 లక్షలు, పట్టణ స్థాయి అయితే. విద్యార్థులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారు. సీట్ల కేటాయింపు ఈ కింద తెలిపిన రిజర్వేషన్ల ప్రకారం కేటాయిస్తారు. అగ్రికల్చర్, లేబర్ మరియు మొదటి తరం అక్షరాస్యత కలిగిన కుటుంబాలకు మాత్రమే అయితే 50%, అనాథ పిల్లలకి 20%, జోగిని పిల్లలకు 15%, బాండెడ్ లేబర్స్ అయితే 15%, ఓవరాల్గా 100%. ఒక కేటగిరీలో విద్యార్థులు లేనిచో మిగిలిన సీట్లు వేరొక కేటగిరీ నుంచి భర్తీ చేస్తారు. అంటే ఎస్సీ విద్యార్థులు కాబట్టి ఎస్సీలో మళ్ళీ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా భర్తీ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ఎస్టీ విద్యార్థులకు కూడా ఈ అవకాశం ఉంది, విషయాన్ని గమనించగలరు. దరఖాస్తులు 16/5 నుంచి స్టార్ట్ అయినాయి. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే 6/6/2026 సాయంత్రం 5 గంటల వరకు ఉపసంచాలకులు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో, అంటే మనకు కలెక్టరేట్లో అప్లికేషన్లు స్వీకరిస్తారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫీస్లో. దీనికి ఏమున్నాయంటే తగు ధృవీకరణ పత్రాలు ఉండాలి, క్యాస్ట్, ఇన్కమ్, అగ్రికల్చర్, లేబర్ మీ సేవ ద్వారా ఇస్తారు, నివాస, లోకల్, రేషన్ కార్డు, బర్త్ సర్టిఫికేట్, తర్వాత ఇవి ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ మందికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.